దాదాపుగా 15 రోజులు కాశ్మీర్లో తిరిగినాం 370 గద్దప్పుడు. అప్పుడు చాలామంది మిలిటరీ వాళ్ళతో కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ. అవి చాలా విషయాలు ఉన్నాయండి, అవన్నీ పక్కన పెడితే అదంతా చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, అరే మనలాంటి వాళ్ళ కోసం వాళ్ళేమో అక్కడ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేస్తూ ఉంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? నా 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 ఆస్తి కావాలి, అధికారం కావాలి, డబ్బు కావాలి, ఇంకా నా ఊళ్ళకు పదవులు కావాలి, అన్నీ నా 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 అంతే. మా అనేటటువంటిది ఎక్కడ మనం చూపిస్తలేము. అనిపించినప్పుడు అనిపించింది ఒక చిన్న 2 లైన్లు. విధి లిఖితమైతే శంకరా, ఎందుకు మాకి చిందర వందరా, అండపిండ బ్రహ్మాండాలు నీవురా, తెలిసిన లోకం తీరు మారదురా. అండం ఎక్కడుంటుంది? మనం పుట్టక ముందు ఉంటుంది. పిండం ఎప్పుడు పెడతారు? మనం చచ్చినాక పెడతారు. ఆ అండము పిండం 2 నువ్వే కదనయ్యా. ఆ విషయం మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆస్తి ఏ పాస్తి నిలవదుగా నీతో తోడుగా, నీ దారి ఏదోయి అంటే కనబడే కాలిన బూడిద. ఆస్తి ఏ పాస్తి నిలవదుగా నీతో తోడుగా, నీ దారి ఏదోయి అంటే కనబడే కాలిన బూడిద. అందరం అక్కడికి కదిపోయేది. కాలిన కట్టెనడుగు, ఆగిన శోకాన్నడుగు, పగిలిన కుండ నడుగు, కదలని అడుగు నడుగు, విధి లిఖితమైతే శంకరా, ఎందుకు మాకే చిందర వందరా అంటూ ఉంటాం కదా. అంతా రాసుంది పైవాడు, కానీ మనం కొట్టుకొస్తూ ఉంటాం దేనికోసం అనే ఒక భావం నుంచి పుట్టినటువంటి అది. దీంట్లో ఏమైనా తప్పులుంటే క్షమించుర్రి.